నేర్చుకున్నాడు, ఒకటే నేర్చుకున్నాడు. గురుగారు ఏ పని చేసినా రామార్పణం 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 అని నేర్చుకున్నాడు. దాన్ని ఏమనుకున్నాడు? రామార్పణం 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 అన్నాడు. ఏం పొందాడు? రామాన్ని దర్శన భాగ్యం పొందాడు కదా. గురువుకే లభించలేదు, శిష్యుడికి వచ్చేసింది. ఎంత గొప్పదండి ఆ వాక్కు. ఇక్కడ మనం కూడా మన దైవానికి నేనైతే శివార్పణం అంట. శివార్పణం ఎవరు నచ్చని నిన్నే తిట్టారయ్యేవారు, నీకు వినబడతలేదా? నువ్వేమనకు, నేను తిడితే మేము ఊరుకోవట్లేము, మాకు నచ్చదు, అలా తిడితే మేము పట్టుకోలేము. కాబట్టి ఒక్కసారి వాడు అంతేందో చూసేస్తామంటారు. చూస్తావు, బలవంతుడే, మా అయితే 4 దెబ్బలు కొట్టేస్తావు. అలా కొడితే నా మనసు ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదు? నన్ను అన్నేసి మాటలంటే నేను ఒప్పుకుంటుంది కావచ్చు, కానీ అన్నది ఎవరిని? నా ఈశ్వరుని అన్నాడు. నేనేమన్నాను ఆయన తింటుంటే? శివార్పణం అన్నాను. శివార్పణం శివార్పణం అన్నాను. ఇంకా కొందరైతే కొడుతుంటే శివార్పణం అని అన్నారు. శివార్పణం శివార్పణం అంటే కొడుతూనే ఉన్నారు, దండిస్తూనే ఉన్నారు, దండిస్తూనే ఉన్నారు. ఆ దెబ్బలన్నీ వెళ్ళి శివుడి పడ్డాయి, ఆ మాటలన్నీ వెళ్ళి శివుడి పడ్డాయి. శివుడు ఊరుకుంటాడా? ఆయన కొడతాడు దెబ్బ. ఎలా ఉంటుంది అనుకుంటారు? జన్మ జన్మల గుర్తుపెట్టే దెబ్బ కొడతాడు. మనం కొడితే గంట నొప్పుకుంటే తర్వాత కొడతాడు. మనం కొడదామా పరమేశ్వరుడు కొట్టుకుందామా? మరి అప్పుడు మనం ఏం చేయాలి? శివార్పణం. ఇష్టదైవాన్ని ఎప్పుడు కూడా స్మరించాలంటే. అలానే మళ్ళీ మీరు ఇంకో మాట పట్టుకొస్తారు. అయ్యా ఇక్కడ కొడితే ఇక్కడ చూపించడం నేను గాంధీని అనుకుంటున్నావా? ఈ చెంప కొడితే ఈ చెంప చూపించమంటున్నావా? ఇలా తిడుతుంటే నవ్వు తూరుకోమంటున్నావు? నాకు చేత కదా అలాగా. నాకు నెత్తురు సీమో రోషము అన్నం తింటున్నా, నేను నాకు అన్నీ ఉన్నాయి అంటాడు. ఇంకా ఉంటే ఉప్పు కారం తింటున్నా అంటాడు. మా రహస్యం అదే. నువ్వు కొడితే కొత్త కొడతావు. పరమేశ్వరుని తప్పే పైన కొడతాడు దెబ్బ, పరమాద్భుతంగా కొడతాడు. వదిలే. నా స్వ అనుబంధంగా చూశాను నేను. ఎన్నోసార్లు నేను ఎదుర్కొన్నాను ఈ మాటలు, అనుభవిస్తున్నాను, చాలా అనుభవిస్తున్నాను. నాకు ఏర్పడుతుంది ఆ విషయం. ఈశ్వరా, ఇంతుంటదా నీ మహిమ? నిన్ను నమ్మి ఊరుకుంటే ఎన్ని మాటలు అన్నారు తెలుసా అండి? చాలా దారుణమైన మాటలు అన్నారు. నవ్వుతూ శివార్పణం అనుకున్నా. నాకు ఆ మాటలు తెచ్చి మోసుకొచ్చి చెప్పిన అన్నాడు, నీకు కొంచెమన్నా రేషం వస్తలేదా అన్నాడు. ఎందుకు వస్తుంది? నన్ను అంటే నాకు రేషం వస్తుంది అన్నది పరమేశ్వరుణ్ణి ఆయనే చూసుకుంటాడు. తర్వాత ఓ రోజు నాడు నన్ను క్షమించండి అని వచ్చాడు. నిన్ను నన్ను క్షమించేది పరమేశ్వరుడు. నేనెక్కడికి క్షమించడానికి? నేను ఎవరు? నువ్వు నన్ను ఏమన్నావని నిన్ను క్షమించాలి. నేను నన్ను అంటే కదా నిన్ను క్షమించడానికి. ఆనాడు అన్ని తిట్టాను కదా, నన్ను తిడితే కదా నిన్ను క్షమించడానికి. నువ్వు తిట్టింది పరమేశ్వరుడిని, ఆయన క్షమించమని వేడుకో. చాలదా నాకు ఆ రుజువు? కాబట్టి ఎప్పుడు కానీ ఆ స్థితిలో మనం పట్టుకోవాలి, ప్రవర్తించాలి. పోయేదేం లేదండి, పోయేదేమీ లేదు. అది బాగా పట్టుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే ఈ మాట విన్నాడో రామచంద్రమూర్తి క్రోధవశుడయ్యాడు. భక్తి కాబట్టి పరమ భక్తితో ఆ లక్ష్మణుని రక్షించుకోవాలనే భావనతో ముట్టుకునేసరికి దుంది పింజరా లేచిపోయాడు. ఇంత భగవానుడు భక్తికి వశుడైపోతాడు. భక్తి లేకపోతే పరమాత్మను ఎవరు కదపలేరు. రావణ పరాక్రమము ఈశ్వరుడి తేజస్సును స్మరించినంత మాత్రాన పనికి రాలేదు. ఈశ్వరుని ఆయన స్మరణ చేస్తాడు రావణాసురుడు, కానీ ఈశ్వరుడు దేనికి స్పందిస్తాడు? ధర్మానికి. మరి ధర్మానికి ఉన్నాడు రావణాసురుడు. మరి రావణాసురుడు ఈశ్వరోపాసన చేస్తున్నాడు కదా. ఈశ్వర నామం పలకంది, ఈశ్వర పూజ చేయదు, ఈశ్వర కైంకర్యము చేయనిది, ఈశ్వరోపాసన చేయనిది బయటకు రాడు రావణాసురుడు. భక్తి లేదు, ధర్మం లేదు. భక్తి లేదు, ధర్మం లేదు. ధర్మం లేదు. ధర్మం ఏం లేదు. ఎందుకు లేదు ధర్మము? మహాపతివ్రతను పట్టాడు. కాబట్టి భగవంతుడున్నా సహాయం అందించరు. కొందరున్నా, నేను చూశాను కొన్ని కుటుంబాలలో అపార గొప్ప భక్తి తత్పరులు. వాళ్ళు పోయి చూస్తే వాళ్ళ ఇంట్లో ఎంతో సౌఖ్యంగా ఉంటుంది, ఎంతో పరమానందం అనిపిస్తుంది. ఆ భగవంతుడు ఉన్నాడు వీళ్ళు ఇంట్లో అనిపిస్తాడు. కానీ అన్ని కష్టాలే, అన్ని బాధలే. ఎందుకు? ధర్మము లేదు వారి వద్ద.
ధర్మం లేదు, భగవంతుడు ఉన్నాడు వాళ్ళ దగ్గర, కానీ ధర్మం లేదు. ధర్మం లేదు కాబట్టి వాళ్ళ దగ్గర భగవంతుడు ఉన్నా ఏమీ ఉపకరిస్తలేడు. అని బాగా గుర్తుపెట్టుకోండి. దయచేసి భక్తులు ఉంటే సరిపోదండి, ధర్మం కూడా ఉండాలి. ధర్మమే ప్రధానం. అప్పుడు అన్నాడు లక్ష్మణుడు, శరీరం పైకి లేచింది. ఆ మాత్రం చేత పరమభక్తితో ముట్టుకునేసరికి లక్ష్మణ శరీరం పైకి లేచింది. హనుమ లక్ష్మణుని రామచంద్రమూర్తి దగ్గరికి అప్పచెప్పాడు. అప్పుడు లక్ష్మణుడు వెంటనే స్పృహ పొంది, అనయా బ్రహ్మశక్తిని నా మీద ప్రయోగించాడు రావణాసుడు. అప్పుడు నేను విష్ణువాంశను స్మరించాను, నాకు ఏ ఉపద్రవము లేదు. హనుమ వచ్చి తీసుకువచ్చాడు అని చెప్పాడు. విష్ణువాంశ అంటే ఒక రకంగా చెప్పుకోవాల్సి వస్తే ఏదో తెలుసా అండి? విష్ణువాంశ అంటే పరమేశ్వరుడే, ఈశ్వరుడే. ఆ ఈశ్వరుని అంశలోనే వచ్చిన వారు ఎవరు? ఆంజనేయ. అంటే మనం పోల్చుకోవడం ఉంటుందండి, ఆ తన్మయత్వం పోల్చుకోవడం ఉంటుంది. ఈశ్వరాంశ అంటే ఈశ్వరుడే, విష్ణువాంశ అంటే ఎలా అవుతుందంటే ఈ విష్ణువాంశ ఈశ్వరుల్లోంచి వచ్చింది. పరబ్రహ్మము నుండి పరమేశ్వరుడు వచ్చాడు, పరమేశ్వరుడు నుండి విష్ణువాంశ వచ్చింది, విష్ణువు నాభికమలం నుంచి బ్రహ్మ వచ్చాడు, బ్రహ్మ నుండే మిగతాటువంటి అందరూ వచ్చేసారు. ప్రకృతిలోంచే స్త్రీ ఉద్భవించింది. ప్రకృతి స్త్రీ, జగన్మాత. పరబ్రహ్మం ప్రకృతి, వీరి నుండి ఉద్భవించింది మిగతాదంతా అని శంకరుని యొక్క పురాణం చెప్తుంది. అని కాదు అని మీరు విష్ణు అంతర్గతంగా ఉన్నటువంటి చదివారనుకోండి, విష్ణువులోంచే ఈశ్వరుడు వచ్చాడని చెప్తారు. ఈ చిన్న తేడా తెలియక కొట్టుకు వస్తున్నాం మనం అందరం. ఇద్దరు కుమారులే, ఇద్దరు కుమారులకు గొడవ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది తెలుసు వాళ్ళు? మా అమ్మ మా నాన్న అని ఒకడు చెప్తాడు. అదే అమ్మ నాన్న నుంచి ఇప్పుడు ఏమంటాడు? మా అమ్మ మా నాన్న అంటాడు. అయితే ఈ అమ్మ నాన్నకేమో ఈయన పంచగట్టి చక్కగా సిద్ధం చేసి నామం పెట్టి ఈయన ఉంటాడు. ఇంకో కుమారుడు ఏం చేస్తాడంటే పాయింట్ సొక్కా వేసేసి ఇంకో మా అమ్మ నాన్న ఈయన చూపిస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరండి వీళ్ళిద్దరు? మీ తల్లిదండ్రులు, మీ విషయం చెప్తే అర్థమవుతుంది. మీరిద్దరు, మీ తల్లిదండ్రులకు ఇద్దరు పుత్రులు లేదా పుత్రికలు అనుకోండి. ఒక పుత్రికకేమో ఆ తల్లిదండ్రులకు చక్కగా అలంకారం చేసేసుకొని దోతి కట్టేసి తండ్రికి, అమ్మకి చక్కగా చీర కట్టించేసి నగలు వేసి బాగా అలంకరించుకొని ఒక చూసుకుంటుంది ఒక కూతురు. ఇంకో కూతురు ఏం చేసింది? అమ్మకు చక్కగా ఏమంటారు పంజాబీ డ్రెస్ వేసింది, నాన్నకు చక్కగా పాయింట్ చొక్కా వేసింది. వేసేసి మంచిగా నామం పెట్టేసి ఇక్కడ కూర్చుని పెట్టుకుంది. ఇక్కడ కూతురులు ఉంటారు తల్లిదండ్రులు, అక్కడ కూతురులు ఉంటారు ఆ బిడ్డ దగ్గర. ఇప్పుడు ఈ బిడ్డ దగ్గరికి వచ్చినప్పుడేమో ఈ రూపం చూపిస్తుంది, ఆ బిడ్డ దగ్గరికి వచ్చినప్పుడేమో ఆ రూపం చూపిస్తుంది. ఇప్పుడు ఈ ఇద్దరు తల్లిదండ్రులు వేరు వేరా? కాదు, వేరు వేరే. అది ఎట్లా అంటారండి? ఆయన పాయింట్ సెట్ చేసుకోండి. అక్కడ పంచ కట్టుకున్నాడు, ఇంట్లో పోతేనేమో అలా కనబడుతున్నాడు, ఈ కూతురు ఇంట్లో పోతే ఇలా కనబడుతున్నాడు. మరి ఎట్లా? మనిషి ఒకటే కదండి, అలంకరణ వేరేనా? అంటే మీ తల్లిదండ్రుల గురించి చెప్తేనేమో అమ్మో అలా ఎలా వేరు చేస్తావు, మా తల్లిదండ్రులు ఒక్కరే, మీ ఒక్కరికి ఇద్దరు పుట్టే కాబట్టి దానికి బాగా కోపం, దానికి బాగా టెక్కు, దానికి బాగా అహంకారం, అందుకే అలా చెప్తుంది అది అని మీ తల్లిదండ్రుల గురించి చెప్పుకుంటారు. మరి అదే ఆ తల్లిదండ్రుల గురించి అలా ఎందుకండి అన్ని వంకలు పెడతారు? విష్ణువు వేరు, శివుడు వేరని. శివుడు విష్ణు ఒకటా కాదా? అలంకరణ చేంజ్ లేదా? ఎవడైనా అడిగితే చెప్పాడు సమాధానం. విష్ణువు వేరు, శంకరుడు వేరు అంటే సమాధానం చెప్పండి. మళ్ళీ నోరు తెరుస్తాడా? ఇది నిజమా అబద్ధమా? మీ తండ్రిని అలా అలంకరించుకున్నప్పుడు వేరుగా మీరు భావించలేరు. ఆమెకి ఇచ్చింది ఈ తల్లిదండ్రుల జన్మ, నాకు ఇచ్చింది ఈ తల్లిదండ్రుల జన్మ. ఉన్నది ఇద్దరే, ఒక్కరే. తల్లి తండ్రి ఒకరైతేనే మేము జన్మకొచ్చాం. అలంకరణ వేరు. ఇది బాగా పట్టుకొని దయచేసి ఇంకా విద్వేషాలు ఉండకూడదు. విష్ణువును నమ్మిన వారిని కూడా విష్ణువు ఒకడే, శివుడు నమ్మిన వారు కూడా శివుడు ఒకడే. ఇద్దరు కలిపి ఏకత్వం, బహుత్వంలో లేదు.
ఇలా చెప్పండి సమాధానం. కాబట్టి స్వామి అప్పుడు హనుమ పరుగు పరుగున రామచంద్రమూర్తి కాళ్ళ